ఈ వీడియోలో పూర్వబాల్య దశ సంరక్షణ విద్యలో శైశవం వాస్తవ పునాది వయస్సు గురించి తెలుసుకుందాం. మొత్తం బాల్య దశను ప్రత్యేకించి శైశవ దశ తొలి సంవత్సరాలను వాస్తవ పునాది వయస్సు గుర్తిస్తారు. వ్యక్తి జీవితంలో శైశవ దశ వాస్తవ ప్రారంభ దశ. ఎందుకంటే శారీరక మానసిక పెరుగుదల, వికాసం, ప్రవర్తన నమూనాలు, వైఖరులు, ఉద్వేగ ప్రవర్తన, ప్రకటన రీతులు ఈ దశలోనే రూపొందుతాయి. వ్యక్తి వాస్తవ వయస్సు ఈ దశ నుంచే లెక్కించబడుతుంది. ఫ్రాయిడ్, ఎరిక్సన్, జీన్ పియాజే వంటి మనోవైజ్ఞానికవేత్తలు బాల్య దశలపై చేసిన కృషి వల్ల ఈ దశ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎరిక్సన్ అభిప్రాయం ప్రకారం స్థిరంగా, స్పష్టంగా అభివృద్ధి చెందుతూ మనిషిగా రూపాంతరం చెందే దృశ్యాంకురమే బాల్యం. 11 నుంచి 15 నెలల వరకు ఉన్నత సామాజిక జీవన విధానం అందిస్తే అతను ఉన్నత ఆలోచనలు గల వ్యక్తిగా ఎదుగుతాడని కూడా ఎరిక్సన్ సూచించాడు. శైశవం పునాది దశ ప్రారంభ దశగా ఉండుటకు 4 కారణాలున్నాయి. పిల్లలు పెరుగుతున్న క్రమంలో సాంప్రదాయానికి విరుద్ధంగా అవాంఛనీయ లక్షణాలు కలిగి ఉండరు. దానికన్నా తొలి సంవత్సరాలలో సాంప్రదాయానుకూలంగా ఏర్పరచుకున్న ప్రవర్తనలు మంచివైనా, చెడువైనా, హానికరమైనవైనా, ఉపయుక్తమైనవైనా వాటినే కొనసాగిస్తారు. చిన్నతనంలో అవాంఛనీయ ప్రవర్తన నమూనాలు లేదా అనుకూల నమ్మకాలు మరియు వైఖరులు ఏర్పడితే వాటిని త్వరగా సరిచేసుకోవచ్చు. తొలి నాళ్లలోని పునః ప్రవర్తనలు చాలా త్వరగా అలవాట్లుగా మారి పిల్లవాడి వ్యక్తిగత సామాజిక సర్దుబాట్లపై జీవితం ప్రభావం చూపుతాయి. ఈ దశలో కలిగించే అనుభవాల ప్రభావం ప్రవర్తన, యవ్వన దశ చివరిలో పునర్నిర్మితం అవుతాయి. అభ్యసనం, అనుభవం వికాసంపై ముఖ్య పాత్రను కలిగి మార్గనిర్దేశనం, నియంత్రణం చేస్తూ ఉంటాయి. తద్వారా వ్యక్తి యొక్క ఉన్నతమైన సామాజిక వ్యక్తిగత సర్దుబాటు సాధ్యమవుతుంది. విస్తృతమైన పెరుగుదల, మార్పు పొందే దశ. శైశవ దశలో శారీరకంగా, మానసికంగా పెరుగుదల, వికాసం వేగంగా జరుగుతుంది. శిశువు బరువు, ఎత్తులలో పెరుగుదల ఎక్కువగా ఉండి శారీరక మార్పుల అనుపాతంగా జరుగుతాయి. శారీరక పెరుగుదలతో పాటు ప్రజ్ఞాభివృద్ధిలో కూడా మార్పులు సంభవిస్తాయి. శైశవ దశ ముగిసే సమయానికి పిల్లలు అనేక విషయాలు అర్థం చేసుకునే సామర్థ్యంతో పాటు తమ అవసరాలు, కోరికలను గురించి ఇతరులు అర్థం చేసుకునేటట్లు తెలుపగల సామర్థ్యం కలిగి ఉండారు. ఆధారపడటం తగ్గుతున్న దశ. శైశవ దశలో చిన్నారులు శారీరక నియంత్రణ సాధించి తమకు తాముగా కూర్చోవడం, నిలబడడం, నడవటం మరియు వస్తువులను ఉపయోగించే సామర్థ్యమును పొందుతారు. పుట్టినప్పుడు ఉన్న సమన్వయం లేని కదలికలు తరువాత పరిణతి పొంది సమన్వయం పొందడంతో పిల్లలు తమ పనులు తాము చేసుకోవడం సాధ్యమవుతుంది. ఫలితంగా ఆధారపడడం తగ్గి స్వతంత్రత పెరుగుతుంది. సమన్వయ చర్యలు సహాయంతో స్వతంత్రత పొంది తమ అవసరాల గురించి ఇతరులకు అర్థమయ్యేటట్లు తెలియజేసే సామర్థ్యం పెరుగుతుంది. పిల్లలు స్వేచ్ఛగా ఉండాలనుకున్నప్పుడు వారి చర్యలను ఆటంకపరిస్తే వారు తమ అసమ్మతిని తెలియజేస్తారు. ఈ ఆక్షేపణ, కోపం, ఏడవటం వంటి రూపాల్లో ప్రదర్శిస్తారు. ఇది వ్యతిరేక తత్వంకు దారితీస్తుంది. ఇది శైశవ దశలోని అతి ముఖ్య లక్షణాల్లో ఒకటి. వ్యక్తిత్వం పెరిగే దశ. స్వేచ్ఛ, స్వాతంత్రం లభించడంతో సొంత వ్యక్తిత్వం రూపొందుతుంది. వ్యక్తిత్వం అనేది ప్రవర్తనలోను, రూపంలోను కనబడుతుంది. సామాజికీకరణ ప్రారంభమయ్యే దశ. ప్రాథమికంగా శిశువులో ఉన్న అహంకేంద్రీకృత లక్షణం మార్పు చెంది సామాజిక సమూహంలో భాగం కావాలనే తపన పెరుగుతుంది. సామాజిక సమూహాలలో భాగం కావడానికి పిల్లలు ఆసక్తిని ప్రదర్శించే ఒక విధానమే ఇతరులతో ఆప్యాయతానుబంధాలను పెంచుకోవాలనుకునే ప్రవర్తన. తల్లి, కుటుంబ సభ్యులు, ఇతరులతో శిశువు అనురానుగ బంధాలను ఏర్పరచుకుంటాడు. శైశవ దశ చివరకు శిశువు తల్లితో ఏర్పరచుకున్న గాఢానుబంధం ఇతరులతో ఆప్యాయతానుబంధాలను పెంచుకునేందుకు దారితీస్తుంది. సృజనాత్మకత ప్రారంభ దశ. కండర సమన్వయ లేమి వల్ల, పరిసరాలపై నియంత్రణ లేకపోవడం వల్ల మొదట శిశువులు సృజనాత్మక పనులు చేయడంలో దౌర్బల్యులుగా, అసమర్థులుగా ఉంటారు. తర్వాత కాలంలో ఇతరులు నిర్దేశించే సృజనాత్మక విధానాలు పొందుటకు అవసరమైన పునాది ఏర్పరచడానికి ప్రారంభమైన నెలల్లోనే తగిన వైఖరులు, అభిరుచులు అభివృద్ధి చేసుకుంటారు. సృజనాత్మకత అనేది ఇతరుల నుంచి, ప్రత్యేకించి తల్లిదండ్రుల నుంచి విభిన్న శిక్షణా పద్ధతులచే నిర్ణయించబడుతుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.